ఏపీ సీఎం చంద్రబాబు కుటుంబ సమేతంగా కుప్పంలో ప్రసన్న తిరుపతి గంగమాంబ జాతరలో పాల్గొన్నారు. సీఎం దంపతులకు వేద పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం వారు అమ్మవారి విశ్వరూప దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు దంపతులు సారి సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్రానికి మంచి జరగాలని సీఎం ప్రార్థించారు. చిత్తూరు జిల్లా కుప్పంలో సీఎం చంద్రబాబు పర్యటించారు. కుప్పంలోని ప్రసన్న తిరుపతి గంగమాంబ జాతరలో సీఎం చంద్రబాబు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. కుప్పం పర్యటనలో భాగంగా బెంగళూరు నుంచి హెలికాప్టర్ ద్వారా పట్టణంలోని ద్రవిడ విశ్వవిద్యాలయ మైదానానికి చేరుకున్న సీఎం చంద్రబాబుకు నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం రోడ్డు మార్గంలో శ్రీ ప్రసన్న తిరుపతి గంగమాంబ ఆలయానికి చేరుకున్నారు. ఆలయం వద్ద అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. జాతర సందర్భంగా అమ్మవారికి కుటుంబ సమేతంగా సారెను సమర్పించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయ అర్చకులు, అధికారులు తీర్థప్రసాదాలను అందించారు. సీఎం చంద్రబాబుతో పాటు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, బోర్డు సభ్యులు శాంతిరామ్తో పాటు పలువురు నాయకులున్నారు. కార్యక్రమం అనంతరం చంద్రబాబు ద్రవిడ యూనివర్సిటీ మైదానానికి చేరుకొని ఆ తర్వాత హెలికాప్టర్ ద్వారా బెంగళూరుకి తిరుగు పయనమయ్యారు. కుంకి ఏనుగుల అప్పగింత ఒప్పందం ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల మధ్య పరస్పర సహకారానికి ఓ కీలక ముందడుగని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. వీటిని ఇచ్చిన కర్ణాటకకు కృతజ్ఞతలని తెలిపారు. ఏపీ ఎలాంటి సాయం అడిగినా కర్ణాటక ముందుకొస్తుందని ప్రశంసించారు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల మధ్య సహకారం ఇలాగే కొనసాగాలని ఆకాంక్షించారు. అడవులు, పర్యావరణం అంశాల్లో రాష్ట్రాలు పరస్పరం సహకరించుకోవాలన్నారు. ఏపీలో కుంకి ఏనుగుల సంరక్షణకు ప్రత్యేక కేంద్రం ఏర్పాటు చేశామని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ఏపీకి కర్ణాటక కుంకి ఏనుగులను అప్పగించింది. బెంగళూరులోని విధాన సౌధలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చేతుల మీదుగా వీటి అప్పగింత కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. 6 కుంకి ఏనుగులను ఏపీకి ఇస్తుంది. గజరాజులు చేస్తున్న పంట పొలాల ధ్వంసాన్ని ఇవి కట్టడి చేయనున్నాయి. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ కుంకి ఏనుగుల రక్షణను తాను స్వయంగా పర్యవేక్షిస్తానని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు హామీ ఇచ్చారు. ఏపీ, కర్ణాటక మధ్య 9 ఒప్పందాలు కుదుర్చుకున్నామని తెలిపారు. కుంకి ఏనుగులు కావాలని స్థానిక ప్రజలు 21 సంవత్సరాలుగా అడుగుతున్నారని చెప్పారు. స్థానిక గజరాజుల వల్ల గ్రామాలు, పంటలు ధ్వంసం కాకుండా కుంకి ఏనుగులు రక్షిస్తాయని పవన్ పేర్కొన్నారు. జనావాసాల్లోకి వచ్చేసి పెద్ద ఎత్తున పంటల విధ్వంసం, ప్రాణ, ఆస్తి నష్టం కలిగిస్తున్న ఏనుగుల గుంపును అటవీ ప్రాంతాల్లోకి తరిమి కొట్టగలిగేవి కుంకి ఏనుగులు ఉపయోగపడతాయని అన్నారు. అటవీ ఏనుగులను మచ్చిక చేసుకోవటం, తరిమివేయటం, మదమెక్కి ఉన్న వాటిని శాంతింపచేయటం, ఇలా అన్ని రకాలుగా కుంకి ఏనుగులు ఉపయోగపడతాయని చెప్పారు. నమస్కారం, వందనం. Today is not merely an event, it is an expression of ecological federalism where states are not competitors but collaborators. As a brother, as a sisterly state, and a brother, Karnataka has not only opened its resources but also its heart. అంటే కేవలం మాకు ఇవ్వడానికి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ప్రభుత్వం, సిద్ధరామయ్య గారి ఉన్న వారి నాయకత్వంలో ఈ కర్ణాటక ప్రభుత్వం మీకు ఏనుగులు ఇవ్వడం కాదు, మాకు మీ హృదయాన్ని, మీ హృదయ కవటాలను తెరిచారు. దానికి నా సంపూర్ణ కృతజ్ఞతలు. Karnataka has not only opened its resources but also its heart. As the Deputy Chief Minister of Andhra Pradesh and the Minister of Environment and Forests, I am proud to say that you have stood with us like a truly brotherly state. Our Sahodara Rajyadante Namma Jyotiga Nintiddare. This moment marks a living chapter in our cooperation, a living bridge of trust, wildlife and freedom and wisdom. Today we stand at a historic crossroad, not just between two states but between vision and action. This is not a mere relocation, this is a relaying of hope, wisdom and trust. These gentle giants here, the Kunki elephants, are not just gentle giants and they're not just majestic things. They're ambassadors of harmony, mentors of restraint and icons of a shared ecological destiny. ఖరీఫ్ పంట సాగు విషయంలో రైతులు ఎటువంటి ఇబ్బందులు, సమస్యలను ఎదుర్కోకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేసే విషయంలో రాష్ట్ర స్థాయి నుండి గ్రామ స్థాయి అధికారుల వరకు ఎంతో అప్రమత్తంగా ఉండాలని మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశయానికి అనుగుణంగా వ్యవసాయ అనుబంధ రంగాల్లో 15% వృద్ధి రేటును సాధించాలి అనే లక్ష్యంతో అధికారులు అంతా సమైక్యంగా కృషి చేయాలన్నారు.
ఖరీఫ్ సంసిద్ధతపై వ్యవసాయ అనుబంధ శాఖల ఉన్నత స్థాయి అధికారులతో పాటు అన్ని జిల్లాల అధికారులతో రాష్ట్ర వ్యవసాయ సహకార మార్కెటింగ్ పశుసంవర్ధక మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు రాష్ట్ర సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశయానికి అనుగుణంగా వ్యవసాయ అనుబంధ రంగాల్లో 15% వృద్ధి రేటును సాధించాలనే లక్ష్యంతో అధికారులంతా సమైక్యంగా కృషి చేయాలన్నారు. ట్రెసబిలిటీ, సర్టిఫికేషన్, వాల్యూమ్ అండ్ మార్కెటింగ్ అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఎరువుల వాడకాన్ని తగ్గిస్తూ ప్రకృతి సేద్యాన్ని, సాంప్రదాయ పంటల సాగును క్రమంగా తగ్గిస్తూ ఉద్యానవన పంటల సాగును పెద్ద ఎత్తున ప్రోత్సహించాలన్నారు. వ్యవసాయ యాంత్రీకరణ క్రింద 50% రాయితీ సొమ్మును ముందుగానే అందజేస్తున్నామని, రైతుల వాటా సొమ్ము బ్యాంకు రుణాల ద్వారా అందజేసే అంశంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. వ్యవసాయ అనుబంధ శాఖల్లో పనిచేసే ఉద్యోగుల బదిలీల ప్రక్రియను ఎంతో పారదర్శకంగా నిర్వహిస్తామని, ఏ ఒక్కరూ మధ్యవర్తులను ఆశ్రయించవద్దని, డబ్బులను దుర్వినియోగం చేయవద్దని సూచించారు. కార్యకర్తల బాధ్యత తనది అని, పార్టీ కోసం కష్టపడిన వారి ఇంటికి పెద్ద కొడుకులా అండగా ఉంటామని మంత్రి నారా లోకేష్ హామీ ఇచ్చారు. హత్యకు గురైన వెన్న బాలకోటిరెడ్డి కుటుంబానికి జీవితాంతం అండగా ఉంటానని ఈ సందర్భంగా మంత్రి భరోసా ఇచ్చారు. తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే బలమన్నారు. ఇకపై కార్యకర్తలను నేరుగా కలుసుకోవాలని మంత్రి లోకేష్ నిర్ణయం తీసుకున్నారు. వైసీపీ గూండాల చేతిలో హత్యకు గురైన పల్నాడు జిల్లా రొంపిచెర్ల మండల టీడీపీ అధ్యక్షుడు, మాజీ ఎంపీపీ వెన్న బాలకోటిరెడ్డి కుటుంబ సభ్యులను మంత్రి లోకేష్ ఉండవల్లిలోని తన నివాసానికి పిలిపించుకుని వారితో భేటీ అయ్యారు. వెన్న బాలకోటిరెడ్డి సతీమణి వెన్న నాగేంద్రమ్మ, బాలకోటిరెడ్డి సోదరుని కుమారులు వెన్న నరసింహారెడ్డి, వెన్న రామకృష్ణారెడ్డిలను మంత్రి కలుసుకున్నారు. ఈ సందర్భంగా హత్య పూర్వాపరాలు, వెన్న నాగేంద్రమ్మ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. హత్య కేసు నిందితులు స్వేచ్ఛగా సంచరిస్తున్నారని, కేసును పూర్తి స్థాయిలో విచారణ జరిపి నిందితులను కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా బాలకోటిరెడ్డి కుటుంబ సభ్యులు మంత్రికి విజ్ఞప్తి చేశారు. ఆర్థికంగా చాలా నష్టపోయామని, ఉపాధి హామీ, గృహ నిర్మాణం బిల్లులు పెండింగ్లో ఉండటంతో పాటు తాము నివసిస్తున్న ఇల్లు తాకట్టులో ఉందని మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. బాలకోటిరెడ్డి కుటుంబానికి జీవితాంతం అండగా ఉంటానని మంత్రి నారా లోకేష్ భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ అలవాల గ్రామానికి చెందిన వెన్న బాలకోటిరెడ్డి 4 దశాబ్దాలుగా పార్టీ పటిష్టత, ప్రజా సంక్షేమం కోసం పనిచేశారన్నారు. దీనిని ఓర్వలేని వైసీపీ గూండాలు అప్పటి వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అండతో ఇంట్లో నిద్రిస్తున్న వెన్న బాలకోటిరెడ్డిని తుపాకీతో కాల్చి చంపారని మండిపడ్డారు. హత్యకు 6 నెలల ముందు కత్తులతో దాడికి యత్నించగా ప్రాణాపాయం నుంచి బయటపడ్డారని, రక్షణ కోసం పోలీసులకు పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోలేదన్నారు. హత్య కేసు నిందితులను కఠినంగా శిక్షించాలని మంత్రి అన్నారు. తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే బలమన్నారు. ఇకపై కార్యకర్తలను నేరుగా కలుసుకోవాలని మంత్రి లోకేష్ నిర్ణయం తీసుకున్నారు. నిధి భవన్ అగ్ని ప్రమాద ఘటనలో ఎలాంటి దస్త్రాలు కాలిపోలేదని మంత్రి పయ్యావుల కేశవ్ స్పష్టం చేశారు. అగ్ని ప్రమాదం ఎలా జరిగింది అనే విషయాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. నిధి భవన్లో ఫైర్ సేఫ్టీ పరికరాలు పనిచేయకపోవడంతో దట్టమైన పొగ వ్యాపించిందని జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి శ్రీనివాసరెడ్డి చెప్పారు. గుంటూరు జిల్లాలోని మంగళగిరి నిధి భవనంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ భవనంలో ఖజానా, వర్క్ అకౌంట్స్, పే అండ్ అకౌంట్స్, స్టేట్ ఆడిట్, ఏపీసీఎఫ్ఎస్ఎస్, ఎంఏపీజీఎల్ఐ విభాగాలున్నాయి. 5 అంతస్తులున్న నిధి భవనంలోని 2వ అంతస్తులోని విద్యుదాఘాతంతో క్షణాల్లో దట్టమైన పొగ వ్యాపించింది. అప్పటికే విధులకు వచ్చిన సుమారు 500 మంది ఉద్యోగులు ప్రాణభయంతో కిందకు పరుగులు తీశారు. ప్రమాద విషయాన్ని తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది సకాలంలో వచ్చి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. భవనం అద్దాలు పగలగొట్టి పొగ బయటకు వెళ్లేలా చర్యలు తీసుకున్నారు. నిధి భవనంలో ఫైర్ సేఫ్టీ లేకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని ఉద్యోగులు చెప్పారు. విద్యుదాఘాతంతో ఏర్పడిన పొగతో కంప్యూటర్లు పాడవుతాయని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యమైన చెల్లింపులకు సంబంధించిన దస్త్రాలన్నీ ఈ కార్యాలయంలోనే ఉన్నాయని ఉద్యోగులు చెప్పారు. అగ్ని ప్రమాదానికి గురైన నిధి భవన్ని మంత్రి పయ్యావుల కేశవ్ పరిశీలించారు. అగ్ని ప్రమాదం ఎలా జరిగిందనే విషయాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. పే అండ్ అకౌంట్స్ సంచాలకులు పద్మజ కార్యాలయంలోని వ్యక్తిగత గదిలో ఉన్న ఫ్రిడ్జ్లోని కంప్రెసర్ కాలిపోవటం వల్లే అగ్ని ప్రమాదం జరిగిందని అధికారులు మంత్రికి వివరించారు. ప్రమాదం జరిగిన వెంటనే ఉద్యోగులను క్షేమంగా కిందికి పంపించామని అధికారులు మంత్రికి తెలియజేశారు. నిధి భవనంలో ఫైర్ సేఫ్టీ పరికరాలు పనిచేయకపోవడంతో దట్టమైన పొగ వ్యాపించిందని జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి శ్రీనివాసరెడ్డి చెప్పారు. తన కార్యాలయంలో సమాచారం అంతా భద్రంగానే ఉందని పే అండ్ అకౌంట్స్ సంచాలకులు పద్మజ తెలిపారు. నిధి భవన్
ఏదైతే వివిధ ప్రభుత్వ ఆర్థిక శాఖలకు అన్నింటికీ కూడా కేంద్ర స్థానంగా ఉంటుందో మార్నింగ్ 10:45కి ఫైర్ యాక్సిడెంట్ ఎంప్లాయీస్ అందరూ వచ్చిన తర్వాత ఒక రూమ్లో ఫైర్ స్మోక్ రావడం గమనించి ఎంప్లాయీస్ అలర్ట్ అవ్వడం, వెంటనే అందరినీ ఎవాక్యుయేట్ చేసిన తర్వాత ఫైర్ వాళ్ళు కూడా సకాలంలో స్పందించి వచ్చి ఫైర్ని కంట్రోల్ చేయడం జరిగింది. డ్యామేజ్ చాలా పరిమితంగా ఉంది. అయితే రూట్ కాజ్ ఏంటి అనేటువంటిది అసెస్ చేయడం జరుగుతూ ఉంది. ఇప్పుడే క్లూస్ టీము, ఫోరెన్సిక్ టీము కూడా రావడం జరిగింది. వాళ్ళు కూడా అసెస్మెంట్ చేస్తూ ఉన్నారు మంటలకు కారణం ఏంటి అనేటువంటిది. మనకి ఫైర్ సేఫ్టీ అసెస్మెంట్ వచ్చేదాకా ఇవాళ మొత్తం ఈ బిల్డింగ్ని షట్ డౌన్ చేసి ఎంప్లాయీస్ అందరికీ కూడా వెళ్ళిపోమని చెప్పడం జరిగింది. ఎందుకనంటే ముందు అసెస్మెంట్ చేయాలి, పవర్ సప్లై కూడా స్విచ్ ఆఫ్ చేయడం జరిగింది. సో ఇది ప్రస్తుతానికి ఉన్నటువంటి సిచ్యుయేషన్. క్లూస్ టీమ్ వర్కౌట్ అయిన తర్వాత కారణాలు అసెస్ చేసి ఇమీడియట్గా పనిని రెస్టోర్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. మనకు సుమారుగా 10:45 ప్రాంతంలో ఈ నిధి భవన్లో సెకండ్ ఫ్లోర్లో లో నుంచి ఫైర్ అయినట్టు మనకు సమాచారం మంగళగిరి ఫైర్ స్టేషన్కి వచ్చింది. అదేవిధంగా నాకు కూడా కొంతమంది కాల్ చేశారు. ఇమ్మీడియట్గా మంగళగిరి నుంచి మనం నిధి భవన్కు చేరుకునేసరికి ఈ నిధి భవన్లో సెకండ్ ఫ్లోర్ మొత్తం కూడా కంప్లీట్ స్మోక్తో నిండి ఉన్నది. ఆ స్మోక్ను మనము వెంటిలేట్ చేసినాం మొదట రాగానే. ఎందుకంటే సీట్ ఆఫ్ ఫైర్, ఎక్కడ ఫైర్ జరిగింది, ఎక్కడ స్టార్ట్ అయింది అనేది తెలుసుకోవడం చాలా కష్టంగా ఉన్నది. ఎందుకంటే ఆ బిల్డింగ్ మొత్తం సెకండ్ ఫ్లోర్ మొత్తం కూడా స్మోక్తో నిండి ఉన్నది. సో పూర్తిగా వెంటిలేట్ చేసుకున్న తర్వాత సీట్ ఆఫ్ ఫైర్ని ఐడెంటిఫై చేసి అగ్ని ప్రమాదాన్ని వితిన్ 2 minutesలోనే ఆర్పివేయడం జరిగింది. దీనికి కారణం ఏంటంటే మనం చూసిన ప్రైమరీ దాని ప్రకారం ఏంటంటే అందులో పేమెంట్ అకౌంట్స్ ఆఫీసర్ యొక్క యాంటీ రూమ్, రెస్ట్ రూమ్లో ఫైర్ అయింది. మొత్తం ఆ రెస్ట్ రూమ్ మొత్తంలో ఉన్నటువంటి ఫ్రిడ్జ్ కానీ, అందులో ఉన్న కాట్ కానీ, తర్వాత అదేవిధంగా సెంట్రలైజ్డ్ ఏసీ, రూఫ్, సీలింగ్ కానీ మొత్తం కంప్లీట్గా రూమ్ వరకు కంప్లీట్ కాలింది. ఇటీవల కాలంలో హైదరాబాద్ మహానగరంలోని గుల్జార్ హౌస్ వద్ద జరిగిన ప్రమాద ఘటనపై ఏపీ రాష్ట్ర విపత్తు స్పందన మరియు అగ్నిమాపక సేవల శాఖ డైరెక్టర్ జనరల్ మాదిరెడ్డి ప్రతాప్ స్పందించారు. హైదరాబాద్లో జరిగిన అగ్ని ప్రమాదం చాలా బాధాకరమని విచారం వ్యక్తం చేశారు. ఎలక్ట్రికల్ సేఫ్టీని ప్రజలు పాటిస్తే ప్రమాదాలు జరగకుండా ఉంటాయని, నగరంలో ప్రతి చిన్న పెద్ద భవనాలలో స్మోక్ డిటెక్టర్ లాంటివి వాడినా ప్రమాద శాతం తగ్గుతుందన్నారు. ఇటీవల కాలంలో హైదరాబాద్ మహానగరంలోని గుల్జార్ హౌస్ వద్ద అగ్ని ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాద ఘటనపై ఏపీ రాష్ట్ర విపత్తు స్పందన మరియు అగ్నిమాపక సేవల శాఖ డైరెక్టర్ జనరల్ మాదిరెడ్డి ప్రతాప్ విజయవాడలోని ఫైర్ సర్వీస్ హెడ్ క్వార్టర్స్ నందు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్లో జరిగిన అగ్ని ప్రమాదం చాలా బాధాకరమని, నగరంలోని చాలా వాణిజ్య ప్రాంతాలలో కింద షాప్స్ పైన నివాసం ఉంటారని చెప్పారు. షాపులలో బట్టల కొట్టు తదితర షాప్స్ల వల్ల కూడా తొందరగా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుందని, చార్మినార్ ఘటన షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందన్నారు. ఇలాంటి ప్రాంతాలలో పాత గృహాలలో గృహోపకరణాల వల్ల విద్యుత్ షార్ట్ సర్క్యూట్లు జరుగుతాయని, మైక్రో సర్క్యూట్ లాంటివి వాడటం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చూసుకోవచ్చని తెలిపారు. ఎలక్ట్రికల్ సేఫ్టీని ప్రజలు పాటిస్తే ప్రమాదాలు జరగకుండా ఉంటాయన్నారు. నగరంలో ప్రతి చిన్న పెద్ద భవనాలలో స్మోక్ డిటెక్టర్ లాంటివి వాడినా ప్రమాద శాతం తగ్గుతుందన్నారు. మన ఆంధ్రప్రదేశ్ నలుమూలలా ఉన్నటువంటి హ్యాండ్లూము, టెక్స్టైల్స్కు ప్రసిద్ధి కాంచినటువంటి టౌన్స్ కొన్ని ఉన్నాయి. పాత టౌన్ మంగళగిరి, ఉప్పాడ, ధర్మవరం, చీరాల, వెంకటగిరి, నగిరి, అలా ఏంటంటే మోస్ట్ ఫేమస్ శారీలు, బట్టలు రకరకాల తయారు చేసేవారు. ఎప్పటి నుంచో స్థిరపడినటువంటి నగరాలు, ప్రసిద్ధి చెందినవి. ఆ ప్రాంతం పేరు మీదే ఆ బట్టలకి ఒక బ్రాండు. కానీ వాటన్నిటిలో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటంటే కింద బట్టల షాపు, పైన వారు నివాసం ఉండటం జరుగుతుంది. సో బట్టల షాపు ఎంత ప్రమాదకరమైందో మీకు అందరికీ తెలుసు. ఒక చిన్న స్పార్క్ వేస్తే మనం పట్టుకునే బట్టలు చాలా అందంగా ఉంటాయి, రకరకాల రంగుల్లో బ్యూటిఫుల్గా. కానీ అవన్నీ కూడా హైలీ ఇన్ఫ్లేమబుల్, అత్యంత వేగంగా ఈ ఫైర్ని క్యాచ్ చేస్తాయి. అత్యంత ప్రమాదకరమైనటువంటి టాక్సిక్ ఫ్యూమ్స్ని క్షణాల్లో వెదజల్లు కమ్మి వేస్తాయి. అది ఎంత ప్రమాదకరం అనేది మీరందరూ కపుల్ ఆఫ్ వీక్స్ ఎగో, కొన్ని వారాల క్రితం మనకు శ్రీకాకుళంలో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ తగలబడుతున్నప్పుడు చూసాం. మీరు ప్రత్యక్ష ప్రసారాలు కూడా చేశారు. ఫైర్ ఫైటింగ్ సిస్టమ్ అక్కడ బట్టలు ఉంటాయి కాబట్టి అది పనిచేయని వేళల్లో ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ జరిగి అక్కడ క్షణాల్లో పొగలు అమ్ముకున్నాయి. ఆ పొగలు ఎంత దట్టంగా ఉన్నాయంటే మా ఫైర్ సిబ్బంది బ్రీదింగ్ ఆపరేటర్స్ ఉంటుంది అనమాట, ఎలక్ట్రానిక్స్ ఇదేది ఆక్సిజన్ సిలిండర్స్ పెట్టుకొని, అటువంటిది పెట్టుకుని కూడా
ఆ పొగల్లో చొరబడి ఆ మంటలు ఆర్పటానికి సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఎంటర్ కావడానికి 6 అవర్స్ పట్టి, ఎందుకంటే అవి కళ్ళల్లో కూడా వెళ్ళిపోతాయి, చెవుల్లో కూడా వెళ్ళిపోతాయి. ఇంత చీకటి, ఆ విధమైనటువంటి టాక్సిసిటీ మన బట్టల్లో ఉంటుందని, ఫైర్ జరిగితే అంత ప్రమాదకరం అనేది చెప్పడానికి అది మనం ఈ మధ్య కాలంలో చూసినటువంటి ఒక ప్రత్యక్షమైనటువంటి ఉదాహరణ. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేట్ పరం చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడబలుపుకొని కుట్రలు చేస్తున్నాయని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. 11,000 కోట్ల రూపాయల ప్యాకేజీ ఇస్తామని ప్రకటించి అందులో 9,000 కోట్ల రూపాయలు వివిధ రూపాల్లో వెనక్కి తీసుకున్నారని అన్నారు. గత 8 మాసాలుగా అక్కడ పనిచేస్తున్న ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేకపోతున్నారని, అక్కడ పనిచేస్తున్న 3,000 మంది కాంట్రాక్ట్ కార్మికులను తొలగించారని, మరో 2,600 మందిని తొలగించేందుకు జాబితా సిద్ధం చేశారన్నారు. 1,400 మంది శాశ్వత ఉద్యోగులను వీఆర్ఎస్ కింద పంపిస్తున్నారని చెప్పారు. విశాఖ ఉక్కును పరిరక్షించాలని, కార్మికుల తొలగింపులు ఆపాలని కోరుతూ గాంధీనగర్ ధర్నా చౌక్లో వామపక్షాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, సిపిఐ నగర కార్యదర్శి కోటేశ్వరరావు, సిపిఎం కార్యదర్శి వర్గ సభ్యులు సెహెచ్ బాబురావు, సిపిఎం నాయకులు దొనిపూడి కాశీనాథ్, వామపక్ష పార్టీల శ్రేణులు పాల్గొన్నారు. కార్మికులపై కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని, విశాఖ ఉక్కును పరిరక్షించాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనకాపల్లిలో బిటల్ ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం తోడ్పాటును అందిస్తున్న ప్రభుత్వం మరోవైపు విశాఖ ఉక్కు కర్మాగారాన్ని మూసివేసే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ టూర్కు వెళ్తున్న సందర్భంలో ఆయన అనేక మంది మంత్రులను కలవనున్నారని చెప్పారు. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటు పరం కాకుండా కాపాడకపోతే రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలు, పరిపాలకులందరూ చరిత్రహీనులుగా మిగిలిపోతారని తెలిపారు. అధికారంలో ఉండి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. సీఎం చంద్రబాబు అమరావతి, పోలవరం గురించి మాట్లాడుతున్నారు తప్ప కనీసం ఇప్పుడైనా ఢిల్లీ పర్యటనలో విశాఖ ఉక్కు అంశంపై మాట్లాడి పరిరక్షించాలని కోరారు. 10 వామపక్ష పార్టీలు సంపూర్ణ మద్దతు ఇస్తున్నాయని, రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుడతామని చెప్పారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేట్ పరం కాకుండా కాపాడకపోతే మాత్రం ఈ రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీల నాయకులు, ప్రత్యేకించి అధికారంలో ఉన్న పరిపాలకులందరూ కూడా చరిత్రహీనులుగా మిగిలిపోతారు. 32 మంది ప్రాణాల బలిదానంతో సాధించిన విశాఖ ఉక్కుని ఇవాళ ప్రైవేట్ పరం చేస్తూ ఉంటే, దాని ల్యాండ్స్ అంతా అమ్ముకోవడానికి కుట్ర మన్నుతూ ఉంటే మీరు అధికారంలో ఉండి ఏం చేస్తూ ఉన్నారని నేను అడుగుతా ఉన్నా. గత 11 మాసాలుగా చంద్రబాబు నాయుడు గారు అమరావతి గురించి మాట్లాడతాడు, పోలవరం గురించి మాట్లాడుతూ ఉన్నాడు తప్ప విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ గురించి మాత్రం ఒక్క మాట మాట్లాడడం లేదు. కనీసం ఇప్పుడైనా ఢిల్లీ పర్యటనలో దానిపైన మాట్లాడి దాన్ని కాపాడాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ విశాఖ ఉక్కు కార్మికుల సమ్మెకు వామపక్ష పార్టీలుగా 10 వామపక్ష పార్టీలు కూడా సంపూర్ణంగా మద్దతు ప్రకటిస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి కూడా శ్రీకారం చుడతాం. అందరూ జతగట్టి ఈ పాపంలో మీరందరూ భాగస్వాములు అవుతున్నారు. అందుకే కార్మికుల సమ్మె చేపట్టారు. సమ్మెకి వామపక్షాలు మద్దతుగా నిలబడతాం. ఇది కార్మికుల సమస్యే కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రజల సమస్య. ఆంధ్రప్రదేశ్ మీద కనీసమైన చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు స్పందించాలి, మోడీ మీద ఒత్తిడి చేయాలి. లేకపోతే మీరు చరిత్రహీనులుగా మిగిలిపోతారు. కమ్యూనిస్టులు, వామపక్షాలు మా ఆందోళన కొనసాగిస్తాం. పోరాడి సాధించుకున్న విశాఖ ఉక్కుని పరిరక్షించుకుంటాం. కార్మికులకి, ప్రజలకు అండగా నిలబడతామని తెలియజేస్తాం. చేయొద్దు, జయుదూర్ అనొద్దు. మీరు చేయాల్సినటువంటి పని మీరు చెయ్యండి. ప్రజలు వాళ్ళ పని వాళ్ళు చేస్తారని చెప్పినటువంటి తెలియజేస్తూ ఈరోజు విశాఖలో జరుగుతూ ఉన్నటువంటి ఆ సమ్మెకి, విశాఖ ఉక్కు పరిరక్షణకి జరుగుతూ ఉన్నటువంటి ఆ సంఘీభావ కార్యక్రమంలో ఈరోజు విజయవాడ నగరంలో కూడా చేపట్టాం. వామపక్షాల ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్నటువంటి ఈ కార్యక్రమం భవిష్యత్తులో ఆంధ్రదేశ వ్యాపితంగా మొదలవుతుంది. అన్ని పక్షాలు కూడా దీనికి సిద్ధపడతాయని చెప్పినటువంటి తెలియజేస్తూ సిపిఎంగా అక్కడ జరుగుతూ ఉన్నటువంటి పోరాటానికి మద్దతు తెలియజేస్తా ఉన్నాం, సంఘీభావాన్ని తెలియజేస్తా ఉన్నాం. 32 మంది యువకులు తమ ప్రాణాలు అర్పించి నిలబెట్టుకున్నటువంటి విశాఖ ఉక్కుని పరిరక్షించేటటువంటి దానికోసం నువ్వు కట్టుబడి ఉంటావా, లేకపోతే బీజేపీకి మడుగులు ఎక్కుతూ బీజేపీ చేసేటటువంటి ప్రైవేటీకరణకి మద్దతుగా నిలుస్తావో ఆలోచించాల్సినటువంటి అవసరం చంద్రబాబు నాయుడుకి ఉన్నది. అదే పద్ధతిలో ఈ రోజున పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గారు ప్రశ్నిస్తామని చెప్పేటటువంటి వారు, మీరు ఈ యొక్క విశాఖ ఉక్కుని పరిరక్షిస్తామని చెప్పి ఎన్నికల సందర్భంగా
చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు తన వైఖరి ఏంటో స్పష్టం చేయాల్సినటువంటి అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం నీటిపారుదల ప్రాజెక్టుల విషయంలో వెనుకబడిన ప్రాంతాలు, కరువు ప్రాంతాలను ప్రాధాన్యతలో తీసుకోవాలని పలువురు వక్తలు పేర్కొన్నారు. రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాంతాలకు సాగునీరు, తాగునీరు అందించడానికి 960 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసి బహుళార్థ సాధక ప్రాజెక్టుగా ఉన్న పోలవరం ప్రాజెక్టు ప్రయోజనాలు దెబ్బతినకుండా చూడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానికి ఉందన్నారు. కానీ దురదృష్టవశాత్తు గతంలో జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు చంద్రబాబు ఉన్నప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించడానికి ప్రయత్నం చేస్తోందన్నారు. పోలవరం డ్యాం నుంచి ఎత్తిపోతల పథకానికి ఈ ప్రభుత్వం కూడా శ్రీకారం చుడుతోందని, ఇది పోలవరం ప్రాజెక్టులను దెబ్బతీస్తుందన్నారు. ప్రముఖ కమ్యూనిస్టు రైతు ఉద్యమ నేత కొల్లి నాగేశ్వరరావు 5వ వర్ధంతిని పురస్కరించుకుని నదుల అనుసంధానం ఆవశ్యకతపై సభను కొల్లి నాగేశ్వరరావు అధ్యయన వేదిక ఆధ్వర్యంలో గాంధీనగర్లోని హోటల్ ఐలాపురం సదస్సులో నిర్వహించారు. కొల్లి నాగేశ్వరరావు అధ్యయన వేదిక ప్రతినిధి లక్ష్మీనారాయణ, రైతు సంఘం కన్వీనర్ వడ్డే శోభనాథరేశ్వరరావు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, విశ్రాంత ఐపీఎస్ అధికారి ఏపీ వెంకటేశ్వరరావు, ఇంజనీరింగ్, నీటిపారుదల రంగ నిపుణులు, రైతు సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించడానికి ప్రయత్నం చేస్తోందన్నారు. పోలవరం డ్యాము నుంచి ఎత్తిపోతల పథకానికి ఈ ప్రభుత్వం కూడా శ్రీకారం చుడుతోందని, ఇది పోలవరం ప్రయోజనాలను దెబ్బతీస్తుందన్నారు. పోలవరం ఎత్తు తగ్గిస్తే అది బ్యారేజీగా మిగిలిపోతుంది తప్ప మన రాష్ట్ర ప్రయోజనాలు నెరవేర్చవన్నారు. దీనిపై సీఎం చంద్రబాబు స్పష్టమైన ప్రకటన చేయాలన్నారు. పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుపై రిటైర్డ్ సాగునీటి రంగ నిపుణులు ఎన్నో అభిప్రాయాలు చెప్పారని, అవన్నీ సహేతుకంగా ఉన్నాయన్నారు. పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు వల్ల కృష్ణానది జలాల్లో ఏపీ వాటా విషయంలో మన ప్రయోజనాలు దెబ్బతినే అవకాశం ఉందన్నారు. దీనికి పెట్టే ఖర్చు ప్రత్యామ్నాయ మార్గాల్లో పెడితే బాగుంటుందన్నారు. ప్రాజెక్టులు నిర్మించే ముందు ఖచ్చితంగా ప్రజాభిప్రాయం, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు అందరి అభిప్రాయాలు తీసుకొని ముందుకు వెళ్లాలన్నారు. పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవటం తగదన్నారు. మళ్ళీ పార్లమెంట్లో బడ్జెట్లో 41.1 మీటర్లకే పరిమితం చేస్తూ ఇక ఇచ్చేది 12,150 కోట్లని చెప్పి పార్లమెంట్లో ఆమోదం తీసుకోవటం అంటే ఇంతకన్నా దుర్మార్గం ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క కళ్ళల్లో కారనుకుంటాడు నరేంద్ర మోడీ అని చెప్పి చెప్పక తప్పదు. ఇది తప్పు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒప్పుకోరు. ఖచ్చితంగా దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తారు. తాగునీరు ఇవ్వలేదు, పంట కాలువలు తవ్వలేదు, డిస్ట్రిబ్యూటర్లు ఏర్పాటు చేయలేదు. కాబట్టి ఇప్పటికి కూడా ఆ ప్రాంతాల్లో ప్రజలు వలసలు పోతూ ఉన్నారు. అటు ఉత్తరాంధ్రలో ఇటు రాయలసీమ ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇవ్వకుండా ప్రభుత్వం వెచ్చించే డబ్బంతా కూడా మళ్ళీ గోదావరి బనకచెర్ల పైన ఖర్చు పెడితే అది ఏ రకంగా కూడా సమంజసం కాదు. ప్రభుత్వం దీనిపైన ఆలోచించాలి. అవసరమైతే ముఖ్యమంత్రి గారు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి రాజకీయ పార్టీలతో పాటు ఈ మన ఇరిగేషన్ రంగ నిపుణులను కూడా ఆహ్వానించి దీనిపైన చర్చించాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. ఏ ప్రభుత్వాల్లో కూడా దీని గురించి చర్చ జరగల. సడన్గా 80,000 కోట్ల రూపాయల ప్రాజెక్టుని తెర మీదకి తీసుకొచ్చి దానిలో ఉన్నటువంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్, లీగల్ ప్రాబ్లమ్స్, ఆల్టర్నేటివ్స్, ఇంకా బెటర్ ఆల్టర్నేటివ్స్ ఏమున్నాయనేది చర్చించకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం తగదు అని చెప్పి నేను వ్యక్తిగతంగా అభిప్రాయపడుతున్నాను. ఈ విషయంలో లీడ్ తీసుకుని ఈ చర్చని, ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన లక్ష్మీనారాయణ గారిని కోరుతున్నాను. ఇది 2 గంటల్లో అయిపోయే చర్చ కాదు. దీనికోసం కనీసం 2-3 రోజులు నిపుణులందరూ కూర్చుని కంటిన్యూస్గా చర్చిస్తే తప్ప ఒక నిర్దిష్టమైన అభిప్రాయాలకు రాలేము. ఆ అవకాశాన్ని కలిగించాలని చెప్పి అప్పటి వరకు ఈ ప్రాజెక్టు విషయంలో ముందుకు వెళ్ళొద్దు అని చెప్పి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాం. విరమించుకోవాలి. తక్షణం పోలవరం బనకచెర్ల పథకం పైన అఖిలపక్ష సమావేశం, అన్ని రాజకీయ పార్టీలు, రైతు సంఘాలు, సామాజిక ఉద్యమకారులతో ఒక సమావేశాన్ని ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేసి అభిప్రాయాలు తీసుకోవాలి. విఘ్నతతో కూడిన నిర్ణయం తీసుకోవాలి. ఇవాళ నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు రాయలసీమలో, ఉత్తరాంధ్రలో పెండింగ్ ప్రాజెక్టులకి అవసరమైన నిధులను మంజూరు చేసి యుద్ధ ప్రాతిపదికపైన
వాటిని ముందు పూర్తి చేయాలి. అలాగే ప్రాజెక్టుల నిర్వహణ లోపం చాలా పెద్ద ఎత్తున ఉన్నది. విజయవాడ నగరంలో కొద్దిపాటి వర్షం కురిసినా డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నాయని సిపిఎం జిల్లా కార్యదర్శి దోనిపూడి కాశీనాథ్ విమర్శించారు. 23వ డివిజన్ గవర్నర్పేటలో మ్యాన్ హోల్స్ వద్ద ఓవర్ ఫ్లో కావడం, మురుగునీరు రోడ్లపైకి వెళ్లటం నిత్యకృత్యంగా మారిందన్నారు. స్థానిక కార్పొరేటర్ కానీ కార్పొరేషన్ అధికారులు కానీ ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. ఎన్టీఆర్ సహకార భవన్ రోడ్డులో మురుగునీరుతో పాదచారులు అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. సూర్యారావుపేట మొత్తం ఇదే పరిస్థితి ఉందన్నారు. అధికారులు వెంటనే స్పందించి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. క్షీరసాగరం హాస్పిటల్ రోడ్ అంటే ఎన్టీఆర్ సహకార భవన్ రోడ్, ఆ కార్నర్ కనుక చూసినట్లయితే ఓ చిన్న తటాకాన్ని మరిపిస్తూ ఉంది. ఆ డ్రైనేజ్ అంతా రోడ్డు మీదకి వస్తూ ఉంది. ట్రాఫిక్ బళ్ళు మీద వెళ్ళేటువంటి వాళ్ళు, వాహన చోదకులు కానీ పెద్ద వాహనాల్లో వెళ్ళేవాళ్ళు కానీ స్లోగా మూవ్ అవ్వాల్సినటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. ఇది ఇక్కడ ఒక చోటే కాదు, ఇదేదో మన ఆకులవారి వీధి కార్నరో లేకపోతే క్షీరసాగరం హాస్పిటల్ రోడ్, ఎన్టీఆర్ సహకార భవన్ రోడ్ కార్నరో కాదు. సూర్యారావుపేటలో మొత్తం 23వ డివిజన్లో చూస్తే సూర్యారావుపేటలో అనేక వీధులు తటాకాల మాదిరిగా తయారై చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నటువంటి పరిస్థితి, ప్రజానీకం అల్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి. దీనివల్ల దోమలు విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి, విష జ్వరాలు పెరుగుతూ ఉన్నాయి, డెంగ్యూ మలేరియా లాంటి విష జ్వరాలు వ్యాప్తి చెందుతూ ఉన్నాయి. అయినా సరే చీమ కుట్టినట్టు కూడా ఉండటం వల్ల కార్పొరేటర్కి కానీ విద్యార్థులకు పుస్తకాల పట్ల ఆసక్తి పెంపొందించేలా విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ వేసవి వర్క్షాప్ని నిర్వహించడం అభినందనీయమని విశ్రాంత ఐఏఎస్ అధికారి ఇమ్తియాజ్ అహ్మద్ ప్రశంసించారు. 15 రోజుల పాటు షెడ్యూల్ను ప్రకటించి అందుకు అనుగుణంగా విద్యార్థులను ప్రోత్సహిస్తున్నారని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ పునర్వికాస ఉద్యమ వేదిక విజయవాడ బుక్ ఫెస్టివల్స్ సొసైటీ ఆధ్వర్యంలో విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ ఆవరణలో జరుగుతున్న గ్రంథాలయ వర్క్షాప్ను 2వ రోజు ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రంథాలయాలు మళ్లీ పునర్వైభవం తీసుకువచ్చేలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని వెల్లడించారు. అనంతరం గోళ్ల నారాయణరావు మాట్లాడుతూ లెక్కల పుస్తకాలు ఎలాగో భాషకు డిక్షనరీలు అలాగా అని చెప్పుకొచ్చారు. మాతృభాష సంపద పెంపొందాలంటే చిన్న స్థాయి నుండే పుస్తకాల పట్ల ఆసక్తి పెంచేలా చూడాలని అన్నారు. సెల్ ఫోన్ వల్ల దుష్ప్రభావాన్ని తొలగించి విద్యార్థుల్లో మంచి భావాలు పెంపొందించాలని పుస్తక పఠనం అవసరమని అభిప్రాయపడ్డారు. వారికి ఆ వర్క్షాప్లో ఏ విధంగా పుస్తక పఠనాన్ని గురించి వాళ్ళు పుస్తక పఠనాలు చేయాలి, పుస్తకాలని చదవాలి, ఎలాగైతే బుక్ రీడింగ్ హ్యాబిట్ని ఎలా పెంచాలి అని చెప్పే దాంట్లో మనకు పిల్లలకు మనకు విద్యాబోధన చేసే టీచర్లకు వాళ్ళందరికీ కూడా వర్క్షాప్ నిర్వహించడం జరిగింది. చాలా చక్కటి మనకు 15 రోజుల షెడ్యూల్ తయారు చేసి శాస్త్రీయంగా మరి వారికి బుక్ రీడింగ్ హ్యాబిట్ని మరి పెంపొందించడానికి వీరు కృషి చేస్తున్నారు. అలాగే గ్రంథాలయాలకు మళ్ళీ వైభవాన్ని తీసుకొని రావడం కోసం మరి ఈ బుక్ రీడింగ్ హ్యాబిట్ అందరిలో ప్రజల్లో పెరగడానికి వీళ్ళు చేస్తున్న కృషిని మరి అభినందిస్తున్నాను నేను. మరి నాకు ఈరోజు మా మిత్రులు గోల్ నారాయణరావు గారు అలాగే లక్ష్మీ గారు పిలిచి మనకి బుక్ ఫెస్టివల్ సొసైటీలో వీరందరికీ కూడా అడ్రస్ చేయమన్నారు. సో దాంట్లో భాగంగా ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. ఇది ఒక మంచి ప్రారంభం. ఇది కేవలం మన విజయవాడ మన జిల్లాలోనే కాకుండా 13 జిల్లాల్లోనూ ఒక పెద్ద ఎత్తున ఒక ఉద్యమంలాగా చేయటానికి ఒక కార్యాచరణ రూపొందించడం జరిగింది. ఇది మన గ్రంథాలయాలు ఈ రోజున చాలా చోట్ల లేవు, ఉన్నవి కూడా ఏంటంటే మూతపడిన పరిస్థితి. కాబట్టి ఒక పునర్వికాసం కోసం ప్రయత్నం చేయడం జరుగుతున్నది. నేనల్లా ప్రతి ఇంట్లోనూ మత గ్రంథాలు ఏ రకంగా ఉంటాయో రాజ్యాంగం కూడా ఆ రకంగా ఉండాలి. ప్రతి ఇంట్లోనూ పూజా మందిరం ఏ రకంగా ఉంటుందో గ్రంథాలయం కూడా ఇంటింటా ఉండాలి అనే ఒక బృహత్తరమైన లక్ష్యాన్ని పెట్టుకుని మేము పనిచేస్తున్నాము. ఈ కార్యక్రమానికి సహకరించే ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞత.
నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీలో 2 సంవత్సరాలకు ఒకసారి మహానాడు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోందని టీడీపీ నాయకులు నవనీతం సాంబశివరావు తెలిపారు. అందులో భాగంగా టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు ఎమ్మెల్యే బోండా ఉమ మహేశ్వరరావు ఇన్ఛార్జిగా ఉన్న సెంట్రల్ నియోజకవర్గంలో ఆయన అధ్యక్షతన నిన్న మినీ మహానాడు నిర్వహించామని తెలిపారు. 2 ఏళ్లలో పార్టీ కార్యకలాపాలు, వైసీపీ ప్రభుత్వ పాలన, అధికారంలోకి వచ్చిన 10 మాసాల ఎన్డీఏ పాలనపై చర్చించి భవిష్యత్తు కార్యాచరణను నిర్ణయించి కొన్ని తీర్మానాలు చేయటం జరిగిందన్నారు. 21 డివిజన్లలో అనుబంధ సంఘాలు చాలా బలంగా ఉన్నాయన్నారు. గత ప్రభుత్వ హయాంలో నియోజకవర్గం అభివృద్ధికి నోచుకోలేదని, ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత 200 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేయటం జరిగిందన్నారు. చేయూత అందిస్తానని మహానాడు సందర్భంగా వెల్లడి చేయటం జరిగింది. ప్రధానంగా తీర్మానాలకు పోయేటప్పటికీ సింగినగర్, పాకేపురం ప్రాంతం నుంచి విజయవాడ నగరంలోకి వెళ్ళే వాళ్ళు ప్రతి రోజు 2.5 లక్షల మంది ప్రజానికం రాకపోకలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఉన్నటువంటి ఫ్లైఓవరు చాలదు కాబట్టి దీనికి అనుసంధానంగా మరొక ఫ్లైఓవర్ ఏర్పాటు చేయాలని చెప్పి మహానాడు తీర్మానం చేయటం జరిగింది. అదేవిధంగా గుణదల్లో ఆగిపోయినటువంటి వైసీపీ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకపోవడంతో 5 సంవత్సరాలు నిర్వీర్యంగా పక్కన పడేసినటువంటి ఆర్యూబీ అంటే గుణదల నుంచి ఉలవచారు వంతెన వరకు ఒకటి, గుణదల నుంచి డాన్ బాస్కో స్కూల్ వరకు మరొకటి, 2 కూడా తక్షణమే ప్రారంభించేటువంటి చర్యలు గైకొనాలని వీళ్ళందరూ కూడా యువతకి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఎస్సీసీలు కావచ్చు, తెలుగు యువత అంటే యువత ఉంటారు కాబట్టి మిగతా వాళ్ళందరూ కూడా ఎవరైతే ఈ 5 సంవత్సరాల్లో పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి పార్టీ చేసిన అనేక కార్యక్రమాల్లో పాల్గొని పార్టీ కోసం అహర్నిశలో పోరాడారో వాళ్ళందరికీ కూడా ఈరోజు పార్టీ పదవులు కేటాయించడం జరిగింది. అలాగే ఎవరైతే సీనియారిటీని దృష్టిలో పెట్టుకొని ఎవరికైతే పార్టీ పదవులు దీంట్లో కేటాయించలేకపోయారో కులాల దృష్ట్యా అలాగే కొన్ని కారణాల దృష్ట్యా కేటాయించలేకపోతే వాళ్ళందరికీ కూడా జిల్లాలో, రాష్ట్ర స్థాయిలో పదవులు ఇవ్వటానికి వారందరి పేర్లు కూడా తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.